వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40% రాయితీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అనలిస్ట్ మందిరి కృష్ణారెడ్డిని మాట్లాడుతున్నాను. అమెరికాలోని ఒక ఫెడరల్ కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ని ఆపడానికి వీల్లేదు, అలాగే వర్క్ పర్మిట్ను కూడా ఆపడానికి వీల్లేదు. అమెరికాలో నివసిస్తూ ఎవరైతే వర్క్ పర్మిట్లకు అప్లై చేసుకున్నారో, వివిధ రకాల వీసాల కోసం అప్లై చేసుకున్నారో, అలాగే గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకున్నారో, ఈ ప్రాసెస్ను ఆపడానికి వీల్లేదు అన్నటువంటి తీర్పు అంతకుముందు ట్రంప్ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్లో చాలా ఇట్లకి విఘాతంలాగా తగింది. ఒక 25 మంది వలసదారులు, దాంట్లో భారతదేశం నుంచి ఉన్న వాళ్ళు ఎవరు లేరు, మెక్సికో, ఆఫ్రికా కంట్రీస్, మిగతా కంట్రీస్ నుంచి చాలామంది ఉన్నారు. వాళ్ళంతా 25 మంది చేరి అక్కడ ఫెడరల్ కోర్టు లోపల వాళ్ళు కేసు వేశారు. అమెరికన్ ప్రెసిడెంట్ ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ల వల్ల మా గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ ఆగిపోయింది. ఎన్నో ఏళ్లుగా మేము ఎదురు చూస్తున్నాం. మేము ప్రాసెస్ ప్రకారమే అప్లై చేసుకున్నాం, నిబంధనల ప్రకారం అప్లై చేసుకున్నాం. కానీ ప్రాసెస్ ఆగిపోవడం వల్ల మాకు నష్టం జరుగుతోంది, మా ఆశలు అడియాసలు అయిపోయే పరిస్థితి ఏర్పడింది అనేది కొంతమంది అయితే, అలాగే కొంతమంది దాంట్లో మాకు వర్క్ పర్మిట్ ఆగిపోవడం వల్ల మేము అమెరికాలో మా ఉనికి కష్టమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది, వర్క్ పర్మిట్లు మనకు రివైజ్ కావాలి, లేకపోతే మేము అమెరికాలో ఉండటమే కష్టమయ్యే పరిస్థితి, మా ఉనికి ఎగ్జిస్టెన్స్ ప్రమాదంలో పడిందని చెప్పి వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. అంతకుముందే ఒక ఫెడరల్ కోర్టు దీనికి అనుగుణంగా ఆల్రెడీ తీర్పు ఇచ్చి ఉంది. అయినటికీ ట్రంప్ యొక్క భయం చేత, ట్రంప్ ఆల్రెడీ ఆర్డినెన్స్ పాస్ చేసి ఉండటం వల్ల, ఫెడరల్ కోర్టు ఇచ్చినప్పటికీ దాని మీద సుప్రీంకోర్టుకు వెళ్ళే ఆలోచనలు ఉండటం వల్ల ఏమాత్రం మార్పు లేకుండా అటు గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ని వాళ్ళు మొదలు పెట్టలేదు, ఇటు వర్క్ పర్మిట్ల యొక్క విషయాన్ని కూడా ఏమాత్రం పట్టించుకోకుండా పక్కన పడేశారు. దీనివల్ల వేలాది మంది నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ వేలాది మంది నష్టపోయిన ఈ తరుణంలో ఫెడరల్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంటు చాలా ఉపయుక్తమైంది. వేలాది మంది జీవితాల్లో ఒక ఆనందాన్ని, ఒక సంతోషాన్ని తీసుకొచ్చాయి. దీని అర్థం గ్రీన్ కార్డుకి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ గ్రీన్ కార్డు వచ్చేసిందని కానీ, వర్క్ పర్మిట్ కోసం అప్లై చేసిన వాళ్ళందరికీ వర్క్ పర్మిట్ వస్తుందని చెప్పడానికి కష్టంతో ఉంటుంది. ఎందుకంటే అవన్నీ నిబంధనల ప్రకారం జరుగుతాయి. కానీ ఆగిపోయిన ప్రాసెస్ని తిరిగి మొదలు పెట్టడానికి చాలా స్ట్రిక్ట్గా జడ్జి చెప్పింది ఏమిటంటే, వీళ్ళు ఇతర దేశాల్లో ఉన్నవాళ్ళు కాదు, ఇతర దేశాల నుంచి మన దేశంలోకి వచ్చిన వాళ్ళు, నిబంధనల ప్రకారం ఈ దేశంలోకి వచ్చిన వాళ్ళు, నిబంధనల ప్రకారం గ్రీన్ కార్డు కోసం అప్లై చేసిన వాళ్ళు వీళ్ళలో కొందరు ఉంటే, నిబంధనల ప్రకారం వర్క్ పర్మిట్ కోసం అప్లై చేసిన వాళ్ళు వీళ్ళలో కొందరు ఉన్నారు. వీళ్ళని మనం ఆపేయడం అంటే వీళ్ళ జీవితాన్ని ప్రమాదంలో పడేసినట్టే లెక్క అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. గతంలో ఉన్నటువంటి నిబంధనల ప్రకారమే ఎవరైతే నిబంధనలకు అనుగుణంగా గ్రీన్ కార్డుకు అప్లై చేశారో, ఎవరైతే వర్క్ పర్మిట్ కోసం అప్లై చేశారో వాళ్ళందరూ ఖచ్చితంగా ప్రాసెసింగ్ని కంప్లీట్ చేసి వాళ్ళకి రిజల్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉందనేది మాత్రం తేల్చి చెప్పడం జరిగింది. దీనివల్ల ప్రాసెసింగ్ స్టార్ట్ అవ్వడానికి ఇక వెనక్కి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకంటే ఏదైనా సుప్రీంకోర్టులో అప్లై చేసుకొని సుప్రీంకోర్టుకు దాన్ని స్టే ఆర్డర్స్ ఇస్తే తప్ప ఇక ఈ నిబంధనలు ఆపడానికి అవకాశం లేదు. దీనివల్ల వేలాది మంది జీవితాల్లో ఒక ఆనందకరమైన ఆలోచన. అంటే కనీసం ప్రాసెసింగ్ స్టార్ట్ అయితే ఇందులో కొంతమందికైనా గ్రీన్ కార్డు దొరికే అవకాశం, కొంతమందికైనా వర్క్ పర్మిట్ దొరికే అవకాశం, తద్వారా అమెరికాలో తను ఉండేటువంటి ఆశల్ని చిగురింపజేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది, తమ కుటుంబాలని అమెరికాలో ఉండేటట్టుగా చేసుకోవడానికి ఒక అవకాశం ఏర్పడుతుంది. ఇది హర్షించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈ వేలాది మంది వలసదారులకి ఒక ఆనందకరమైనటువంటి తీర్పు కింద దీన్ని చెప్పక తప్పదు. ఇది భవిష్యత్తులో మరిన్ని తీర్పులకి దోహదం చేసేటట్టుగా కనబడుతోంది. ఎందుకంటే ఈవెన్ H1B వీసా మీద, మిగిలినటువంటి వీసాల మీద కూడా చాలామంది ఫెడరల్ కోర్టులకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ ఫెడరల్ కోర్టులో ఇంకా పెండింగ్లో ఉన్నాయి, తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఈ న్యాయమూర్తి ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో ఇది ఒక ఆలంబనగా తీసుకొని ఇతర కోర్టుల నుంచి కూడా ఇతర వీసాల మీద కూడా నిబంధనలు సడలిస్తూ కోర్టు తీర్పులు ఇచ్చినట్టయితే అవి మరింతగా వలసదారులకి ఆనందాన్ని, సంతోషాన్ని, ఎక్కువ మంది లక్షల్లో ఉండే వాళ్లకు మేలు జరిగేట్టుగా అవకాశం ఉంటుందనేది భావంతో ఎదురు చూస్తున్నారు. దీనికి మరి ముగింపు ఉందా? ఇంకా మిగిలిన కోర్టుల్లో వెళ్ళినట్టు కేసులు కూడా వలసదారులకు అనుగుణంగా తీర్పులు వస్తాయి, తద్వారా
చాలామంది వలసదారులు స్థిరమైన జీవితం గడపడానికి, నిశ్చింతగా ఉండడానికి భయాలు వదిలిపెట్టి అమెరికా లోపల తమ జీవితం కంటిన్యూ అవుతుంది, తాము ఇక్కడ భవిష్యత్తును వెతుక్కోవచ్చు అనేటువంటి ఒక బలం, అభయం కూడా దొరికే అవకాశం ఉంటుందనేది చాలామంది నమ్మకం. ఏది ఏమైనప్పటికీ ట్రంప్కి ఇది ఒక పెద్ద దెబ్బ. ట్రంప్ తను మకుటం లేని మహారాజుగా, తను ఏమి చెబితేది, తను ఏ నిర్ణయం తీసుకుంటేది రాత్రి కల్లోకి వస్తుంది అని పొద్దున్నే అమలు చేయాలనే ఉద్దేశంతో అతను అనేక రకమైన ఆర్డినెన్స్లు జారీ చేశాడు. ముఖ్యంగా వలసదారులని నిరంకుశంగా ఆపేయడానికి ప్రయత్నం చేశాడు. వాళ్ళకున్న హక్కుల్ని కాలరాసే ప్రయత్నం చేశాడు. వలసదారుల చేత ఏర్పడ్డ దేశం అమెరికా. అసలు అమెరికాలో అక్కడే పుట్టి అక్కడే పెరిగానని చెప్పడం అనేది తర్వాత మొదలైంది. కానీ మొదట్లో ఆ దేశంలో ఎవరు లేరు. ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళ వలసల వల్లనే అమెరికా ఏర్పడింది. వలసల వల్ల ఏర్పడేటువంటి అమెరికా, వలసదారుల వల్ల ఎదిగిన అమెరికా, వలసదారుల వల్ల ఆర్థికంగా బలపడ్డ అమెరికా, ప్రపంచంలోనే నెంబర్ 1 కంట్రీగా ఎదిగిన అమెరికా ఇవాళ ఆ వలసదారులనే దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. వలసదారుని గెటౌట్ అంటుంది. వలసదారులను ఆ దేశంలోకి రానివ్వకుండా చేయాలనుకుంటుంది. ఉన్న వలసదారులను బయటకు పంపించాలనుకుంటుంది. ఇంతకన్నా పిట్టిబుల్ మరొకటి లేదు. ఈ రకమైన పరిస్థితుల్లో అమెరికా 1కి 10 సార్లు ఆలోచించాలి. తమ జీవితాలు ఇంత గొప్పగా ఉండడానికి వలసదారులే కారణం. వారి కృషి, వారి సమర్పణ, వారు డెడికేషన్ ఏదైతే ఉందో, వలసదారులు చేసినటువంటి అనేక త్యాగాల ఫలితంగానే ఇవాళ అమెరికా నెంబర్ 1 ప్లేస్లో ఉందనే విషయాన్ని అమెరికన్ ప్రెసిడెంట్ కానీ, అమెరికన్ ప్రజలు కానీ మర్చిపోకూడదని చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది.